Hello everyone. Oxidation states in special molecules. ఇది రూరల్ ఏరియాలో ఉండేటువంటి తెలుగు మీడియం విద్యార్థుల కోసం ప్లస్ ఇంగ్లీష్ మీడియం చదువుతూ కొంచెం ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో ఇబ్బంది పడే విద్యార్థుల కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆక్సిడేషన్ స్టేట్స్ ఇన్ స్పెషల్ మాలిక్యూల్స్. స్టూడెంట్స్, ఈ వీడియోలో ఉన్న కంటెంట్ అర్థం అవ్వాలి అంటే ముందు బేసిక్ ఆక్సిడేషన్ స్టేట్స్ క్యాలిక్యులేట్ చేయడం తెలిసి ఉండాలి. అలా తెలిసినటువంటి విద్యార్థులకు మాత్రమే ఇది అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని స్పెషల్ మాలిక్యూల్స్ మీకు చూపించడం జరుగుతుంది. CuFeS2, K3CrO8, FeCrO4, I4O9, O2PtF6, CaOCl2, NH4NO2, Pb3O4, Fe3O4 and H2S2O3. జనరల్గా మనం ఫాలో అయ్యేటువంటి ట్రెండ్ వీటికి అప్లై చేస్తే కరెక్ట్ ఆన్సర్ రాదు. టు గెట్ ద రైట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ రావాలంటే యూ హ్యావ్ టు యాడ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్. బేసిక్ డేటా అన్న తెలిసి ఉండాలి, లేదా దాని స్ట్రక్చర్ అన్న తెలిసి ఉండాలి. ఒక్కొక్క మాలిక్యూల్కి ఒక్కొక్క రకమైనటువంటి ఫీచర్ ఉంది. దాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం CuFeS2 అనే మాలిక్యూల్ తీసుకోవడం జరుగుతుంది. ఇన్ CuFeS2, what is the oxidation state of copper, oxidation state of iron and sulfur? For this, I want to explain like this. CuFeS2 is the empirical formula. It is not a real molecular formula. It is the empirical formula. CuFeS2 అనేటువంటిది Cu2S, Fe2S3 అనే రెండు కాంపౌండ్స్ యొక్క కాంబినేషన్. ఇట్స్ టోటల్ ఫార్ములా విల్ బి Cu2Fe2S4. But in practice we will simplify the formula as CuFeS2. ఈ విషయం తెలిసిన విద్యార్థులే ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చేస్తారు. సో హౌ కెన్ వీ క్యాలిక్యులేట్? ఫ్రమ్ దిస్ యూ విల్ అప్రోచ్ ద నార్మల్ మెథడ్. Cu2S. For Cu2S, copper is X. How many coppers are there? 2 coppers. And for sulfur, it is always -2 with the metal. So it will be 0. 2x is equal to +2. So x is equal to +1. So that's it. For the copper, in Cu2S, oxidation state is +1. Taking Fe2S3. Fe2S3. Sum of oxidation states equal to 0. Fe ఎంతండి? X. How many sulfurs are there? 3. -2 is equal to 0. 2x is equal to +6. X is equal to +3. సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. ఈ రకంగా మీరు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. Cuకి +1, ఐరన్కి +3 ఆక్సిడేషన్ స్టేట్స్ ఇందులో ఉంటాయి. CuFeS2 అనే మాలిక్యూల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ స్టూడెంట్ కనుక్కోవాలి అంటే అది ఎంపెరికల్, అది మాలిక్యులర్ ఫార్ములా కాదు, ఎంపెరికల్ ఫార్ములా అనే విషయం తెలిసి ఉండాలి. అలానే ఒక్కొక్క మాలిక్యూల్, ఐ విల్ టేక్ వన్ మోర్ మాలిక్యూల్. నెక్స్ట్ K3CrO8. ఈ ఆర్డర్లో K3CrO8 మాలిక్యూల్ తీసుకుందాం. K3CrO8. క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేద్దాం. దీంట్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? దీని స్ట్రక్చర్ తెలిసి ఉండాలి. యానయాన్ స్ట్రక్చర్ 3K+ అండ్ CrO8 -3. ఇది యానయాన్. యానయాన్ స్ట్రక్చర్ తెలిస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. క్రోమియం, హియర్ ఈజ్ ఆక్సిజన్, అండ్ ఇక్కడ చూడండి ఇంకొక ఆక్సిజన్, ఇక్కడ నెగటివ్ చార్జ్,
oxygen, oxygen, negative charge, oxygen, oxygen, negative charge. This is the structure of CrO8 minus 3. A single bond between two oxygen atoms is called peroxy bond. Right? రెండు ఆక్సిజన్స్ మధ్య సింగిల్ బాండ్ పెరాక్సీ బాండ్ అంటాం కదా. దిస్ ఈజ్ -1, -1, -1 అండ్ -1 అండ్ -1. క్రోమియం 5 ఆక్సిజన్స్తో బాండ్ అయిందండి. 5 ఆక్సిజన్స్ కూడా -1 ఆక్సిడేషన్ స్టేట్నే కలిగి ఉన్నాయి. సో హియర్ క్రోమియం ఎగ్జిబిట్స్ +5. ఈ రకంగా దీని ఆక్సిడేషన్ స్టేట్ మనం కనుక్కోవాలి. సో K3CrO8 స్ట్రక్చర్ రావాలి అంటే K3CrO8లో క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవాలి అంటే దీని యొక్క ఈ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ తెలిసి ఉండాలి. టేకింగ్ వన్ మోర్ మాలిక్యూల్ FeCr2O4. FeCr2O4 ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్, క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవాలి. దీనికి ఎలా కనుక్కుంటారు? Here anions, what are the ions? Fe and Cr2O4. Cr2O4కి -2 ఛార్జ్ ఉంటుంది అని తెలియాలి స్టూడెంట్కి. ఆటోమేటికల్లీ ఐరన్ హ్యాస్ +2. సో ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ +2 తెలిసిపోయింది. దెన్ Cr2O4 -2. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? వెరీ సింపుల్. Cr2O4 -2 is equal to 0. Cr2O4 is equal to -2 for chromium. X 2x plus -2 4 is equal to -2. 2x is equal -2 plus 8. 2x is equal +6. X is equal +3. ఇలా కనుక్కుంటాం. ఓకే. సో దీని ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవాలంటే స్ట్రక్చర్ తెలియాలి. దీని ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవాలి అంటే యానయాన్ రాడికల్ ఛార్జ్ తెలియాలి. యానయాన్ రాడికల్ ఎవరు ఇక్కడ? Cr2O4 -2 ఛార్జ్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనకి 3 మాలిక్యూల్స్ అయిపోయినాయి. CuFeS2, K3CrO8, FeCrO4. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ నెక్స్ట్ I4O9. I4O9 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. I4O9 మామూలుగా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎలా వస్తుందండి? 9 రెళ్ళు 18 -18/4 అంటే +18/4. దట్ మీన్స్ నియర్లీ 4 point something, right? But in practice I4O9 is not an oxide, it is a salt. ఇది ఒక సాల్ట్ అండి. It is composed of I+3 and 3 moles of IO3 minus anion. I+3 and 3 moles of IO3 minus. ఈ కేసులో స్టూడెంట్కి ఆ విషయం తెలిసి ఉండాలి. అది తెలియకపోతే అతను క్యాలిక్యులేట్ చేయలేడు. సో ఫర్ దిస్ iodine oxidation state is +3. Here for IO3 minus is equal to 0. IO3 is equal to -1. For iodine it will be X. And oxygen is -2 is equal to -1, sorry, X is equal to -1 plus 6, X is equal to +5. So in I4O9, one iodine has +3 oxidation state and 3 iodine atoms has +5 oxidation state. యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోమన్నారు అనుకోండి. వెరీ సింపుల్. +3 +5 into 3/4 ఆక్సిజన్స్ +3 +15/4 18 +18/4 that is equal to 4.5. ఎగ్జామ్లో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ అయోడిన్ అని అడిగారా, యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అడిగారా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే. సో I4O9 లాంటి మాలిక్యూల్స్ కనుక్కోవాలి అంటే అది ముందు అది ఆక్సైడా కాదా తెలిసి ఉండాలి. ఇటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి అంటే కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్లో కాన్సెప్ట్తో పాటు దాని యొక్క కంటెంట్ ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటేనే పగడ్బందీగా ఆన్సర్ చేయగలుగుతాం.
నెక్స్ట్ ఇంకొక మాలిక్యూల్ తీసుకుందాం. I4O9 డన్. దెన్ O2PtF6. 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 ఇక్కడ రెండు కండిషన్స్ తెలిసి ఉండాలి. ఫస్ట్ యానయాన్స్ ఏంటివి, అయాన్స్ ఏమొస్తాయి, రైట్? O2 ప్లస్ PtF6 మైనస్ O2 ప్లస్ PtF6 మైనస్ అనే విషయం తెలిసి ఉండాలి. ఓకే, ఇక్కడ నుంచి మన ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవచ్చు. ప్లాటినంకి ప్లాటినం X అండ్ ఫ్లోరిన్కి ఎంత అయితే -1 తీసుకుంటాం, యూ విల్ క్యాలిక్యులేట్ లైక్ దట్. సో హియర్ కీ పాయింట్ ఈజ్ O2 ప్లస్ అండ్ PtF6 మైనస్. ఓకే, రైట్. ఆర్ యూ విల్ టేక్ అనదర్ ఫార్మాట్, O2 Pt2 F11. Here also it will be written like this, O2 plus Pt2 F11 minus. Okay, right. And one more molecule తీసుకుందాం, CaOCl2 bleaching powder. CaOCl2 is a mixed salt. మిక్స్డ్ సాల్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ Ca+2 Cl minus OCl minus. So 3 types of ions are there, Ca+2 Cl minus OCl minus. For Ca+2 it will be +2, for Cl minus it will be -1, for OCl minus. So oxygen is -2, on simple calculation it will be +1. So in CaOCl2 chlorine exhibits -1 oxidation state and +1 oxidation state. Both the oxidation states will be exhibited by the chlorine. Of course average chlorine oxidation state 0. కాబట్టి ఈ మాలిక్యూల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ తెలుసుకోవాలి అంటే ఇది మిక్స్డ్ సాల్ట్ అనేటువంటి విషయం మనకు తెలియాలి. దీంట్లో ఏమేమి యానయాన్స్ ఉంటాయి? కాల్షియం క్యాటయాన్, Cl మైనస్ యానయాన్, OCl మైనస్ యానయాన్. Cl మైనస్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0, Clకి X అనుకుంటే -1 అవుతుంది. ClO మైనస్ ఈజ్ ఈక్వల్ టు 0, ClO ఈజ్ ఈక్వల్ టు -1. ఆక్సిజన్ ఆల్వేస్ క్యారీస్ -2, సో క్లోరిన్కి X అనుకుంటే -1 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు +1. ఎలా క్యాల్కులేట్ చేస్తాం? ఓకే, నెక్స్ట్ NH4NO2. నైట్రోజన్ కనుక్కోవాలి. సాల్ట్, క్యాటయాన్ కంటైన్స్ nitrogen, anion contains nitrogen. Then how can we calculate? Simple, you divide into 2 parts, cationic part and anionic part. ఇక్కడ ఇది యానయాన్, అది క్యాటయాన్ తెలిసి ఉండాలి. NH4 ప్లస్ NO2 మైనస్, రైట్? NH4 ప్లస్లో నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కున్నాం. X హైడ్రోజన్కి ఎంత అండి? +1 ఈజ్ ఈక్వల్ +1, X ఈజ్ ఈక్వల్ -3 ఆన్ సింప్లిఫికేషన్. NO2 మైనస్ నైట్రోజన్కి ఎంత అండి? X, ఆక్సిజన్కి -2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? -1, X -4 ఈజ్ ఈక్వల్ -1, X ఈజ్ ఈక్వల్ +3. Wait, yes, NH4, yes, +3. So here -3 and +3. ఇది సాల్ట్, దీన్ని ఇలా డివైడ్ చేయాలి అనే విషయం తెలుసుండాలి. నెక్స్ట్ Pb3O4, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? Pb3O4 అనేటువంటిది మిక్స్డ్ ఆక్సైడ్, దాన్ని కామన్గా రెడ్ లెడ్ అంటారు. రెడ్ లెడ్, కామన్ నేమ్ రెడ్ లెడ్. దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ ఆక్సైడ్.
Okay, it is a combination of 2 moles of PbO and 1 mole of PbO2. 2 moles of PbO can be written like this, PbO, PbO, and PbO2 can be written like this, PbO2. So the molecule is Pb3O4. PbO oxidation state ఏమవుతుందండి +2, ఇక్కడ ఏమవుతుంది +2, PbO2 +4. సో Pb3O4లో lead exhibits +2 oxidation state, +2 and +4. Pb3O4లో lead అనేటువంటిది +2 oxidation stateను +4 oxidation stateను ఎగ్జిబిట్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 2 moles వచ్చేసి PbO, 1 mole వచ్చేసి PbO2 ఉంటుంది. ఒకవేళ యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అడిగారు అనుకోండి మిమ్మల్ని, యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే Pb +2 ఆక్సిడేషన్ స్టేట్, 1 more +2, ఇంకొక +2 +4, టోటల్ బ్రోమిన్స్ లెడ్స్ ఎన్ని ఉన్నాయండి 3. సో సింపుల్ +8/3 ఇది యావరేజ్. అంటే సింపుల్, చాలా సింపుల్. ఓకే, కాకపోతే ఒక్కసారి స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ అవుతే ఆన్సర్ కరెక్ట్గా చేయగలుగుతారు. ఇంకా కొన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, చేద్దాం. Fe3O4. Fe3O4 ఇది కూడా అంతే, ఇందాక మనం చేసాం చూసారా, అలానే చేయాలి దీన్ని కూడా. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయి ఉంటే చాలు. మనం దీంట్లో ఏమేమి ఉంటాయి, Fe2O3 అనే ఒక మిక్స్డ్ ఆక్సైడు, FeO అనే ఇంకొక ఆక్సైడ్ ఉంటుంది. రెండింటిని యాడ్ చేయండి, Fe3O4, అంతే సింపుల్. 2 రకాల ఆక్సైడ్స్ కలిసి ఉన్నదాన్ని మిక్స్డ్ ఆక్సైడ్ అంటారు. ఈజీ, చాలా ఈజీ. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, జనరల్ కామన్. Feలో ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ అంతా +2, Fe2O3లో +3. దీని యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అడిగారు అనుకుందాం, యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఐరన్స్ +3 ఉన్న ఐరన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. కాబట్టి +3 ++3 +2 ఉన్నది 1 ఉంది, సారీ అండి, +2/3 అంటే ఇక్కడ కూడా ఎంత వస్తుంది, +8/3 వస్తుంది. అది క్వశ్చన్ ఎగ్జామ్లో ఏ రకమైన ఆక్సిడేషన్ స్టేట్స్ ఎగ్జిబిట్ చేస్తుందా, యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అడిగారా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లానే H2S2O3 లాస్ట్ మాలిక్యూల్ అండి, H2S2O3. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మీకు H2SO4 స్ట్రక్చర్ తెలుసు కదా అందరికీ, ఇది H2SO4 స్ట్రక్చర్, రైట్. ఈ H2SO4లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, +6, అందరికీ తెలిసిన విషయం ఇది. ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను, ఆక్సిడేషన్ స్టేట్స్ మీద గ్రిప్ ఉన్న విద్యార్థులకు ఇది యూజ్ అవుతుంది. అసలు బేసిక్ ఆక్సిడేషన్ స్టేట్స్ రాని వాళ్ళు ఎక్సెప్షనల్ ఆక్సిడేషన్ స్టేట్స్ నేర్చుకోవడానికి ట్రై చేయొద్దు. ఓకేనా. ఇప్పుడు H2S2O3 అంటే థయోసల్ఫ్యూరిక్ యాసిడ్ అండి, థయోసల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, ఏం లేదండి, ఈ ఆక్సిజన్ ప్లేస్లో సల్ఫర్ పెడితే దాన్ని థయోసల్ఫ్యూరిక్ యాసిడ్ అంటారు. మీకు తెలుసు కదా, ఒక ఆక్సిజన్ ప్లేస్లో సల్ఫర్ పెడితే దాన్ని ఏమంటాం, థయో అంటాం. ROH అంటే ఏంటండి, ఆల్కహాల్స్ కదా. RSH అంటే థయో ఆల్కహాల్. ఓకేనా, అంతే. అట్లానే CONH2 అంటే ఏంటి, యూరియా. CSNH2 టేకెన్ ట్వైస్ అంటే థయో యూరియా. అట్లానే ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్లో ఒక ఆక్సిజన్ బదులు సల్ఫర్ని ప్లేస్ చేస్తే థయోసల్ఫ్యూరిక్ యాసిడ్ అంటారు. దట్ మీన్స్ ఇట్ కాంపెన్సేట్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద ఆక్సిజన్. ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్స్ చూడండి, ఇప్పుడు ఏమవుతుందో, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా +6 ఉంటుంది దీనికి. దీనికి ఎంత ఉంటుంది, -2, ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ -2ని ఎగ్జిబిట్ చేస్తుంది. కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్స్ ఏమి ఎగ్జిబిట్ చేస్తుందంటే ఏం చెప్తారు, +2 -2. సార్ ఒకవేళ యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అడిగితే ఎలా చేయాలి, సింపుల్, +6 +-2 బై టోటల్ సల్ఫర్స్ 2 కదా నాన్న, +6 -2 అంటే +4/2, సో +2. అలా కనుక్కోవడం జరుగుతుంది. ఇది ఇక నుంచి తెలుగు మీడియం విద్యార్థులకు కూడా, రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి విద్యార్థులకి, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి విద్యార్థులకు అనుకూలంగా ఉండడం కోసం ప్రతి వీడియో అటు తెలుగులోను కంప్లీట్ ఇంగ్లీష్లోను చేయడం జరుగుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.